అనంతపురం వంటి కరవు జిల్లాలో కాస్త వర్షం పడితే రైతులకు పండగే. అదే కుండపోతగా కురిస్తే వారి కళ్లల్లో ఆనందం తొణికిసలాడుతుంది. చెరువులు నిండితే సంతోషం వెల్లివిరుస్తుంది. కానీ తీవ్ర కరవు దృష్ట్యా ఇక్కడి రైతులు 10 ఏళ్లుగా ఆ ఆనందానికి దూరమయ్యారు. ఇటీవలే హంద్రీనీవా హెచ్ఎల్సీ కాలువల ద్వారా 42 చెరువులు నింపడంతో వారి మోములో సంతోషం కనిపిస్తోంది. జలమే జీవం, నీరు లేకుంటే మనుగడ ఉండదు. 10 ఏళ్లుగా అనంతపురం జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావం వ్యవసాయాన్ని, జనజీవనాన్ని సంక్షోభంలోకి నెట్టింది. జిల్లాకు తుంగభద్ర ఎగువ కాలువ నుంచి వచ్చే 22 టీఎంసీల నీరే దిక్కు. తాగునీటి అవసరాలకు 8 టీఎంసీలు పోను మిగిలిన 14 టీఎంసీలను అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు పంపిణీ చేయాల్సి రావడంతో ఏటా నీటి కోసం గొడవలు జరిగేవి. 2 ఏళ్ల క్రితం హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తయ్యాయి. దీనికి శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు రావడంతో కొంత ఉపశమనం లభించింది. 2013లో 9 టీఎంసీల నీరు జిల్లాకు రాగా గతేడాది 15 టీఎంసీలు విడుదలయ్యాయి. జిల్లాకు చెందిన నేతల చొరవతో మంత్రి దేవినేని ఉమా అనంతపురానికి నీటి కోటా పెంచారు. ఈ నీటితో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 42 చెరువులను నింపారు. ఫలితంగా ఒట్టిపోయిన బోర్లు తిరిగి వాడుకలోకి వచ్చాయి. బీళ్లుగా మారిన పొలాలు పచ్చదనంతో కళకళ్లాడుతున్నాయి. కాలువ నీళ్ళు ఇడ్చడం వల్ల చాలా మేలు సార్. ఇప్పుడు లేకపోతే తాగే కూడా నీళ్ళు ఉండవు. చాలా ఇబ్బంది. తోలేకి నీళ్ళు ఊరికి తోలబట్టు ఆ నీళ్ళు ఇడ్చడం వల్ల చాలా మేలు సార్. ఓ పంట గడగ ఉన్నట్లే. ఇప్పుడు ఇది వలసలు పోయే వాళ్ళు కూడా తాగునీటికి కొద్దిగా ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళము. తాగునీరు ఇప్పుడు అంత పుష్కలంగా బయటకు వస్తుంది కాబట్టి అర్థికంగానే బాగానే ఉన్నారు. మాకు వచ్చి 10 ఏళ్ళకి పైన అవుతుందమ్మా నీళ్ళు రాక. ఇప్పుడు వచ్చినాయి మొన్న తాగునీటి సమస్య, తాగేకి పెద్ద ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు అయితే పని జరుగుతాను. పంట పొలాలకి, బోర్లకి, ఆ తర్వాత ఊళ్ళ నీళ్ళకి, పశువుల నీళ్ళు తాగేదానికి, ప్రతి గొర్రెలకి, ప్రతి దానికి చాలా ఉపయోగం సార్. ఇక్కడ 5 years బ్యాక్ నుంచి అసలు పంటలు వేయడం లేదు. అన్ని బీడు భూములాగే ఉన్నాయి. వర్షాకాలం వేసే వల్ల అవి కూడా పండేటివి కాదు. ఇప్పుడు ఈ నీరు వచ్చినాక చాలా తాగునీటి సమస్య పూర్తిగా తీరిపోయింది. జిల్లాల్లోని చెరువులన్నీ 100 ఏళ్ల నాటివి. మొదట్లో వర్షాలతో నిండేవి. కరవు పరిస్థితుల కారణంగా చెరువుల్లోకి నీటి రాక తగ్గింది. ఆ సమయంలో తుంగభద్ర ఎగువ కాలువ నీటిని చెరువులకు ఇచ్చేవారు. అయితే జలాశయంలో పూడిక కారణంగా నీటి కోటా తగ్గి 10 ఏళ్లుగా నీళ్లు రాలేదు. జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో హంద్రీనీవా నీటిని తుంగభద్ర కాలువలకు కలపడంతో సమస్య తీరింది. చెరువుల్లో నీరు చేరడంతో 23,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. వచ్చే ఏడాది ఈ నీటి కోటాను మరింతగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చెరువులన్నిటికీ కూడా నీళ్లు ఇచ్చిన తర్వాత ఈ రోజు ఈ పచ్చదనం అనేది చూస్తుంటే ఎక్కడ అనంతపురం జిల్లాలో ఈ విధంగా పచ్చదనం అనేది ఉండదు. ఈ జిల్లాలో మొన్ననే ఫోన్లు చేసి నన్ను అడుగుతున్నారు, మా ఊరికి రాండెక్క మాదంతా ఒక కోనసీమ లాగా ఉంది. ఒక సైడ్ చెరువులో నీళ్లు, ఇంకో పక్కన వరి నాట్లు వేసినాం, చాలా బాగున్నాయని ఇదే విలేజ్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది కూడా నాకు కూడా చెప్పింది కూడా జరిగింది. నెక్స్ట్ ఇయర్ కంతా ఒక 49 చెరువులు అనేది కాదు, అనంతపురం జిల్లాలో ఎన్ని చెరువులుంటే ఆ చెరువులన్నీ కూడా నింపే బాధ్యత మా మీద ఉండదని కూడా ప్రత్యేకంగా రైతన్నలందరికీ కూడా తెలియజేస్తున్నాం. చెరువులు నింపడం వల్ల 23,000 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. తాగునీళ్లు కానీ, వ్యవసాయ బోర్లు కానీ. 79,000 ఎకరాల్లో మంచి పంట పండింది. ఇదే విధానాన్ని 2వ దశ పూర్తి చేయాలని ఆలోచనతో ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఉండే అన్ని పిఆర్ ట్యాంకులు, అన్ని ఎంఐ ట్యాంకులు, అన్ని కుంటలు, అన్ని చెక్ డ్యాములు పునరుద్ధరించడమే కాకుండా వాళ్ళు రిపేర్లు చేస్తున్నాము. వీటి కూడా నింపే ప్రయత్నం చేస్తాము. ఈసారి నీటి కోటా పెరిగితే మరిన్ని చెరువులకు నీరిచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకు హంద్రీనీవా మొదటి దశ పెండింగ్ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ పనులు పూర్తయి కృష్ణా జలాలు చాలా ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాయి.